ఏదైతే ఈ నెల 8వ తేదీన జరిగినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తనయుడు బండి భగీరథ్ మీద పోక్సో కేసు బుక్ అయి నేటికి 5 రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా తను అరెస్టు చేయకుండా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ ఈ రోజున జై భీమ్రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ సెంటర్ వద్ద ప్లకార్డ్స్ తో నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో విపరీతమైన నేర సంఖ్య పెరిగింది. అదే క్రమంలో బండి సంజయ్ తనయుడు ఏదైతే ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యాన్ని పాల్పడని చెప్పి అతని మీద కేసు అయినా కూడా ఇప్పటి వరకు కూడా అరెస్టు చేయకుండా పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిన్నటి రోజున బండి సంజయ్ మాట్లాడుకుంటా నా కొడుకు ఏం తప్పు చేయలేదు, నా కొడుకు కోర్టుల మీద నమ్మకం ఉంది అంటే ఇదంతా నీకు తెలిసే జరుగుతుందా? ఎందుకంటే అతను కోర్టులో కూడా పిటిషన్ వేసిందని చెప్పి ఆ యొక్క కేసు విచారణకు వస్తుందని తెలిసి నీకు ముందస్తుగా ఎలా తెలిసింది? నువ్వు ఒక బాధ్యత గల హోంశాఖ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్న బండి సంజయ్ గారు గతంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర అధ్యక్షుడు నిర్వహించిన మీరు నీ తనయుడి విషయం వస్తే బుద్ధిగా తీసుకొని పోయి నీ కొడుకుని పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పి అప్పుడు నువ్వు కోర్టులో చూసుకోవాలి. కానీ నీ కొడుకుని దాచిపెట్టి ఏదైతే పోలీసులు నోటీస్ చేయడానికి పోయినా కూడా నీ కొడుకు అందుబాటులో లేకుండా చేసిన దాంట్లో నీ ప్రమేయం లేదా? ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిపక్ష నాయకుల మీద ఉపయోగిస్తున్న ఈ ఫోన్ ట్రాపింగ్లు ఏవైతున్నాయో ఈ కేసులో ఏం జరిగింది అనేది పూర్వాపరాలు మొత్తం తెలియాలంటే 15 రోజుల నుంచి బండి సంజయ్ తనయుడిది బండి సంజయ్ది ఏదైతే నిర్మల్ జిల్లాలో కూడా కొంతమంది అధికారుల పాత్ర ఉందంటారు. వాళ్ళందరి ఫోన్లు బాధితురాలై వాళ్ళ కుటుంబాల యొక్క ఫోన్లు మొత్తం కూడా వెరిఫై చేసి వాటి యొక్క కాల్ లిస్ట్ మొత్తం తెప్పించి దీంట్లో ఉన్న ఎంత పెద్ద వాళ్ళైనా కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి బెయిల్ రాకుండా చేయాలా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ని చూస్తుంటే పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగిన మీ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉంది. అటువంటి మీరు ఇప్పటికైనా ఈ విషయంలో నిష్పక్షపాతంగా సిట్టేసి చేతులు దులుపుకోవడం కాకుండా ఈ విషయంలో మీరు నిష్పక్షపాతంగా విచారణ జరిపి బండి సంజయ్ కొడుకుని వెంటనే అరెస్టు చేయాలి. పోలీస్ వ్యవస్థ ఎక్కడికి పోతుంది? ఒక మంత్రి కొడుకుకి ఒక హోం మంత్రి సహాయం, ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు తప్పు చేస్తే ఒక న్యాయము, సామాన్యమైన వాళ్ళు చేస్తే ఒక న్యాయం అని ప్రజలు మొత్తం చర్చించుకుంటున్నారు. ఈ ఒక్క దెబ్బతోటి మీ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే 24 గంటలలో ఇప్పటికే ఈ యొక్క ఇష్యూ ప్రజా ఉద్యమంగా మారే అవకాశం ఉంది. వెంటనే ఈ రోజునే బండి సంజయ్ తనయుంది. ఎందుకంటే రేపటి రోజున అది హైకోర్టులో కోర్టు విచారణకు వచ్చేది ఉంది. హైకోర్టులో కూడా కేసు అది బెయిల్ రాదు. కానీ బండి సంజయ్ గారు మీరు దేవుణ్ణి నమ్ముతా రాముడి మీద మీరు ఏదైతే నిన్న మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అది న్యాయస్థానాలను పోలీస్ వ్యవస్థను ఏదైతే ప్రభావితం చేసే విధంగా ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉండి నా దాంట్లో అగ్గిని రాసేసిళ్ళు ఎవరిని చూసుకోనని చెప్పి బెదిరింపు ధోరణి ఏదైతే ఉందో అది సరైన విధానం కాదు. నువ్వు నిజంగా దేశభక్తుడు అయితే నువ్వు రామున్నే నమ్ముకున్నావు అంటే నిజంగా నువ్వు భద్రాచలం రా, శ్రీరామచంద్రుడు సాక్షిగా చెప్పు నా కొడుకుకి సంబంధం లేదు, నేను ఆ కుటుంబ సభ్యులతో సంబంధం లేదని చెప్పు. అప్పుడు ఈ తెలంగాణ సమాజం నిన్ను నమ్ముతుంది తప్ప నీ మాటలు నీ కళ్ళబొల్లి మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. తక్షణమే నీ కొడుకుని పోలీసులకు అప్పచెప్పాలి. నువ్వు ఏం చక్క బయట తిరుగుకుంటా బాధ్యత గల పదవిలో ఉండి నువ్వు నీ కొడుకుని తప్పించుకొని తిప్పడంలో నా కొడుకు న్యాయస్థానాల్లో పోయిండు, న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నాయని చెప్పి ఏదైతే చెప్తున్నావో ఈ తెలంగాణ సమాజం నిన్ను క్షమించదు, ఈ కాంగ్రెస్ పార్టీని క్షమించదు. వెంటనే నీ కొడుకుని అప్పచెప్పి నీ ఉందాతనాన్ని కాపాడుకో. కాంగ్రెస్ పార్టీ కూడా పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డి గారి చేతిలోనే హోంశాఖ ఉంది. హోంశాఖ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంటే కూడా ఈ 15 రోజుల నుంచి ఒక ఐపీఎస్ భార్య మీద హత్య జరిగింది, ఒక బంగారం కొట్టులో లూటీ జరిగింది, ఈ రోజున ఈ ఘటన జరిగింది. ఇన్ని సంఘటనలు జరిగినా కూడా పూర్తిగా హోంశాఖ దగ్గర ఉంచుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. తక్షణమే బండి భగీరథను అరెస్టు చేయాలి, బెయిల్ రాకుండా శిక్షలు పెట్టాలి. రేపు ఒకవేళ హైకోర్టులో కేసు వచ్చినా కూడా ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించి ఆ యొక్క యాంటిసిపేటరీ కానీ ముందస్తు అరెస్టు లేకుండా ఏదైతే ఆర్డర్ వస్తుందో దాన్ని రద్దు చేసే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ కృషి చేయాలని, లేకపోతే మీ ప్రభుత్వం పతనమైందని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా.